అందరికి నమస్తే. ఫైనల్‌గా అర్థమైంది ఏందంటే, తెలంగాణ తల్లి వీళ్ళు చెప్పుకుంటున్న తెలంగాణ తల్లి అందరూ కాంగ్రెస్ తల్లి అంటున్నారు. ఆ తల్లి విగ్రహానికి ఢిల్లీ వాళ్ళు ఎవరు వస్తలేరు. ఎందుకు వస్తలేరు అనేది పెద్ద సబ్జెక్టు. ఇంత వివాదాస్పదమైన వ్యవహారంలో రాకూడదు అని కాంగ్రెస్ సీనియర్లే చెప్పినట్ట ఢిల్లీకి. ఈ ప్రోగ్రామ్‌కి ఏం రావద్దు, మీరు అటెండ్ కావద్దని. నేను అనుకున్నా పార్లమెంట్‌లో బిజీగా ఉన్నారు కదా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, అందుకు వస్తలేరేమో అని అనుకున్నా ఫస్టు. కొద్దిగా కాంగ్రెస్ వాళ్ళని ఆరా తీస్తే అది కాదు సినిమా. అసలు మొత్తం మీరేం రాకండి, ఇదంతా కొద్దిగా కాంట్రవర్సీ ఉన్నది, రావద్దు అని చెప్పిర్రట. సీనియర్ల సూచన మేరకు ఢిల్లీకి ఎవరు కూడా ఇక్కడికి వస్తలేరు, రాలేదు. రేవంత్ రెడ్డే ఓపెనింగ్. రేవంత్ రెడ్డే ఉద్యమకారుడు. మన తెలంగాణ గాంధీ ఎవరంటే ఇప్పటి నుంచి రేవంత్ రెడ్డి అని చెప్పుకుందాం మనం. రేవంత్ రెడ్డి గారే మన తెలంగాణ గాంధీ. ఇప్పుడే తెలంగాణ వచ్చింది, ఆయనే తీసుకొచ్చిండు. ఇప్పుడే ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు. అందుకే కొత్త పాట, కొత్త విగ్రహాలు, ఇంకా ఏమేమి రేపు తెలంగాణ అని పేరు మార్చి ఇంకేమైనా పెడతారేమో కూడా తెలియదు. పెడితే పెట్టవచ్చు కూడా. జనాలను కన్విన్స్ చేయనికే అంతకుముందున్న తల్లి దొరల తల్లి, ఇప్పుడున్న తల్లి బహుజనుల తల్లి అని జనాలను కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఏమైతే తెలుసా, ఒకవేళ రేవంత్ రెడ్డి చెప్పిన మాట కనుక నమ్మితే ఇప్పుడున్న విగ్రహం, ఇప్పుడు వీళ్ళు పెడుతున్న విగ్రహం, మన బతుకమ్మ లేని విగ్రహం, మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు లేని విగ్రహం పెడితే ఈ సమాజం కనుక యాక్సెప్ట్ చేస్తే, ఒకవేళ బహుజనుల తల్లి ఈమెను కనుక సమాజాన్ని నమ్మితే రేపు రెడ్డిల తల్లి వస్తుంది, ఎల్ముల తల్లి వస్తుంది, ఇంకోటి తల్లి వస్తుంది. బహుజనులు అంటే చాలా కులాలు బహుజనులు. ఒక్కొక్క కులం ఒక తల్లిని తీసుకొస్తారు. ఏం చేస్తారు? బహుజనుల్లో కూడా అప్ డౌన్ రెండు ఉన్నాయి స్ట్రీమ్స్. బహుజనుల్లో కూడా ఇంకా కింది స్థాయిలో ఉన్నారు వాళ్ళు. ఈ తల్లి మాకు సంబంధం లేదు, ఈ తల్లి బహుజన తల్లి అంటే వాళ్ళే పైన ఉన్నోళ్ళే, వాళ్ళ తల్లి మా తల్లి వేరే అని చెప్పి వాళ్ళొక విగ్రహం తయారు చేస్తారు. ఏం చేస్తారు? ఒక్కొక్క ఊర్లో మా తల్లి ఇక బహుజన తల్లి కాదు, మా ఊరు తల్లి వేరే అని ఇంకో తల్లి తయారు చేసుకుంటారు. అప్పుడు ఏం చేస్తారు? మీ కొండారెడ్డిపల్లినే మా కొండారెడ్డిపల్లికి సపరేట్ తల్లి పెట్టుకుంటామని పెట్టుకుంటారు. ఏం చేస్తారు? కల్లకుర్తికి ఒక తల్లిని తయారు చేస్తారు. ఏం చేస్తారు? మా జడ్చర్లకు ఒక తల్లిని తయారు చేస్తారు, మా వనపర్తికి ఒక తల్లిని తయారు చేస్తారు, మా పాలమూరుకు ఒక తల్లిని తయారు చేస్తారు, జిల్లాకో తల్లి, మండలానికో తల్లి, ఊరికో తల్లి పెడతారు. ఏం చేస్తారు మీరు చేస్తున్న ప్రాక్టీస్ అదే కదా. మీరు చేస్తున్న ప్రాక్టీస్ బహుజనుల తల్లి అని మీరు చెప్తున్నారంటే రేపు చాలా కులాలకు తల్లులు వస్తాయి. వైశ్యులో తల్లి పెట్టుకుంటారు, మా వైశ్యుల తల్లి ఈవినే అని. ఏం చేస్తారు? ఈ కాంట్రవర్సీకి ఏళ్ళు పెట్టొద్దు, మీరు రాకూడదంటే రాలేదంట. రాహుల్ గాంధీ బిజీగా ఉన్నా, ప్రియాంక గాంధీ బిజీగా ఉన్నా, కనీసం కేసీ వేణుగోపాలో లేకపోతే ఇంకా కింద ఉంటారు కదా, వాళ్ళని వస్తారు కదా. మరి ఇంత పెద్ద అట్టహాసంగా మొత్తం కాంగ్రెస్ హైకమాండ్ దగ్గరనే యాక్సెప్టెన్స్ లేదు మీ విగ్రహానికి. మీ సీనియర్లు యాక్సెప్ట్ చేయకనే కదా వాళ్ళని రావద్దని చెప్పినది. అలా రావద్దు, మీరేం రాకండి అని చెప్పిరాడు వీళ్ళు. యాక్చువల్గా ఏమైందో మీకు చెప్తా. మీకు అంతకుముందు తెలుసు కదా, రాజీవ్ గాంధీ విగ్రహం దగ్గర కూడా కాంట్రవర్సీ అయ్యింది. ఇప్పుడు కేటీఆర్ వాళ్ళంతా చెప్తున్నారు రేపు మేము మొత్తం విగ్రహాలు ఉడవిక్తాం, రాహుల్ గాంధీ, రాజీవ్ గాంధీ, మహాత్మా గాంధీ తప్ప మిగతా విగ్రహాలను తీసి గాంధీ భవన్కి పంపిస్తామంటున్నారు. ఆ సిచ్యువేషన్ ఎందుకు రాలి? 10 సంవత్సరాలు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నది, కానీ వాళ్ళు ఎక్కడ రాజీవ్ గాంధీ విగ్రహాలు తీసేయలేదే. వాళ్ళు ఎక్కడ మన ఎయిర్పోర్ట్కు రాజీవ్ గాంధీ పేరు మార్చలేదే. ఆ ప్రయత్నాలు ఏం చేయలేదు. ఇదంతా ఏంటంటే రేవంత్ రెడ్డి ఈగో కోసం ఇదంతా చేస్తున్నాడు, అంతకుమించి ఏం కాదు. ఆ రేవంత్ రెడ్డి మీద వాళ్ళు హైకమాండ్ కూడా గుడ్ లుక్స్లో లేదు. ఈయన మీద వాళ్ళు గుడ్ లుక్స్లో ఉంటే వస్తుండే, రాజీవ్ గాంధీ విగ్రహానికి వస్తుండే, ఆయన రుణమాఫీ మీద సభ పెడితే వస్తుండే, ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహానికి వస్తుండే. ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం అని చెప్పి ఓ విగ్రహం తయారు చేసుకొచ్చుకుని రేవంత్ రెడ్డి ఈగో కోసం ఓ విగ్రహం పెట్టుకుంటున్నారు. మంచిదే, 4 గోడల మధ్యనే, బయటికి కనిపించేది లేదు, చేసేది లేదు. కనీసం చౌరస్తాలు కూడా పెట్టే ధైర్యం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఒక చౌరస్తాలు పెట్టే ధైర్యం చేస్తుండా, లోపల పెడుతున్నాడు గోడ లోపల. ఇప్పుడు చాలా ఊర్లలో తెలంగాణ తల్లి విగ్రహాలు ఉన్నాయి, అవన్నీ పీకేస్తాడా? అవన్నీ తీసేస్తాడా? ఉందా? అవన్నీ తీసేసే అది ఉందా? అవకాశం ఉందా? అవి తీయకుండా మళ్ళీ ఈ కొత్త విగ్రహాలు పెట్టే అవకాశం ఉందా? పోని ఉన్నాయి కదా చాలా ఊర్లలో ఉన్నాయి తెలంగాణ తల్లి విగ్రహాలు. ఇప్పుడు కొత్త తల్లి తీసుకొచ్చినట్టు మీరు పాత విగ్రహాలు తీసేసేయాలి. తీసేస్తారా? అవన్నీ తీసేస్తే మీ గుంతలో మీరు పడ్డట్టే. మీ గుంత మీరే దోవుకొని ఆ గుంతలో పడ్డట్టు అవుతుంది. ఇప్పుడు ఏమైతే తెలుసా నెక్స్ట్, ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి మీద ఉండే వ్యతిరేకత అంతా రేపు ఈ స్కీమ్స్ ఇవ్వకపోతే ఆల్రెడీ జనమంతా మాట్లాడుతున్నారు కదా, వాళ్ళందరూ ఇప్పుడు ఏం చేస్తారంటే తెలంగాణ తల్లి విగ్రహాలు పెట్టుకుంటారు. అయిపోయా, డైరెక్ట్ ఓట్లు వేసినట్టే.
రేవంత్ రెడ్డి మీద ఎవరైతే అసంతృప్తితో ఉంటారో వాళ్ళంతా ఇయ్యాలి కాదు, రేపు 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 తెలంగాణ తల్లి మనకు ఇప్పటిదాకా ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాలు పెట్టుకుంటారు ఊరూరా. ఏం చేస్తారు? ఏం చేయడానికి ఏముండదు. ఢిల్లీ వాళ్ళే యాక్సెప్ట్ చేయలేదు, మీ పార్టీ పెద్దలే నీ ఎంబడి తిరిగే వాళ్ళే, రేవంత్ రెడ్డి వెనక ముందు తిరిగే వాళ్ళే రావద్దని చెప్పినట్ట సమాచారం వాళ్ళకి, అందుకే వాళ్ళు వస్తలేరంట. ఎవ్వరు యాక్సెప్టెన్స్ లేకుండా మీ ఈగో సాటిస్ఫాక్షన్ కోసం 4 గోడల మధ్యలో పెట్టుకుంటే ఏమొచ్చింది మీకు? అనవసరంగా బంధం కావడం తప్ప ఏమున్నది రేవంత్ రెడ్డి గారికి? కనీసం ఈ విగ్రహం పెట్టే ముందన్న కొంతమంది తెలంగాణ ఉద్యమకారులను వాళ్ళను వీళ్ళను పిలిచి కనీసం మాట్లాడి వీళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు అని చెప్పి పెట్టినా బాగుంటుండే. ఎవరితో కమిటీ లేదు, ఏమీ లేదు, ఎవరితో మాట్లాడలేదు, ఏం చేయలేదు, వాళ్ళే పెట్టేసుకున్నారు అంతే. ఇప్పుడు వివాదాస్పదం అవుతుంటే కొంతమంది రంగంలో దింపి కోదండరామ్ ఉన్నాడు. పాపం కోదండరామ్ సారు మనసు చంపుకొని మాట్లాడుతున్నాడు, మనకు ఈజీగా అర్థమవుతుంది. ఆయన మనసు ఎన్నిసార్లు చంపుకుంటాడో అర్థం కాలే. ఆయనను మోసం చేసినోనికే ఓటేయమని చెప్పే, ఆయనను అనరాని మాటలను మాట్లాడిన ఆయనకే ఓట్లు వేయించే ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో. ఇప్పుడు పాపం తెలంగాణ ఇప్పుడు కోదండరామ్ ఒక్కరిని ఇచ్చినంత మాత్రాన తెలంగాణ ఉద్యమకారులకు అందరికీ రేవంత్ రెడ్డి ఏదో చేసినట్టు అనుకోలేము కదా. కోదండరామ్ ఒక్కడే తెలంగాణ ఉద్యమకారుడు కాదు, ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చినంత మాత్రాన, లేకపోతే ఇంకెవరో ఒకరిద్దరు ఆ గంట చక్రపాణి లాంటి వాళ్ళకు ఓ పదవి ఇచ్చినంత మాత్రాన తెలంగాణ ఉద్యమకారులను అక్కడ చేసుకున్నట్ట. తెలంగాణ వ్యతిరేకి అని ముద్ర వేసుకుంటున్నారు మీరు. తెలంగాణ ఉద్యమంలో మీరు పార్టిసిపేట్ చేసినారో చేయలేదో దేవునికి ఎరక. మీరు ఏదో ఫోటో చూపిస్తారు, ఆ ఫోటో కాదని చెప్తారు అందరూ. నాకు తెలిసి మీరు ఎక్కడ కనబడలేదు నాకు ఉద్యమంలో. నేను కూడా మొత్తం తిరిగిన, నాకైతే కనబడలేదు తెలంగాణ ఉద్యమంలో రేవంత్ రెడ్డి. నాకు కనబడలేదు. ఓపెన్ తెలంగాణ ఉద్యమకారులు ఎవరన్నా చెప్తారు. పోనీ అయినా సరే మన తెలంగాణోడే కదా అనుకుంటే, మీరు ఈ సమైక్యాంధ్ర వాళ్ళకన్నా ఎక్కువ కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఇంత ధైర్యం చేయలే. గుర్తుపెట్టుకోండి మీరు, కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ వ్యతిరేకి, సమైక్యవాది. ఆయన కూడా ఇక్కడ మన తెలంగాణ సంస్కృతిని రూపుమాపాలనో లేకపోతే మన తెలంగాణ సంస్కృతి కనబడకుండా చేయాలనో ఉద్యమం జరుగుతున్న టైంలో ఆయన ప్రయత్నం చేయలే. ఎవరి పనాలు చేసుకోనని చెప్పారు. మనం అప్పుడే కదా 2007 నుంచి 2007 అంటే ఎన్ని సంవత్సరాలు? 17 సంవత్సరాలైంది మన విగ్రహం. 17 సంవత్సరాల నుంచి పాకిపోయింది ఆ విగ్రహం, ఎక్కడెక్కడనో ఉంది. ఆ విగ్రహాలను పెకిలించి ఈయన కొత్త విగ్రహాలు పెట్టి ఏం చేస్తాడు? ఏం అవకాశం ఉంది? ఇప్పుడు ఈయన ఉన్నాడు పాపం 2011లో బీఆర్ఎస్ చేరండి, ఈయన టీఆర్ఎస్ చేరండి, అప్పుడున్న టీఆర్ఎస్ చేరండి. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు? విగ్రహ రూపకల్పనపై గౌరవ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి అంశాన్ని స్వాగతిస్తూ, స్వాగతించకపోతే ఏం చేస్తాడు? పాపం యువతల పక్క ఉంటేనేమో వ్యతిరేకిస్తుండే, ఆడ పోయిండు, ఏం అవకాశం లేదు. కనీసం ఇట్లా స్వాగతించుకుంటూ పోతేనన్నా మనకో స్వాగతం దొరుకుతుందేమో ఇంటికాడని అనుకుంటున్నట్టున్నారు. పాపం పెద్ద మనిషి పోచారం శ్రీనివాసరెడ్డి గారు మంచి మంచే, కానీ మనసు చంపుకున్నారు. చెప్తున్నారు కోదండరాము ఇట్లాంటి వాళ్ళంతా మనసు చంపుకున్నారు. ఇక గంట చక్రపాణి ఏమో ఆయన మేధావి అనే దానికి రాజకీయాలకు సంబంధం లేదని చెప్పుకున్నారు. కానీ అట్లా పదవులు ఇచ్చినంత మాత్రాన రేవంత్ రెడ్డి ఉద్యమకారుడు కాలేడు. ఇట్లా ఇన్ని తప్పులు చేసుకుంటా తెలంగాణ వాదులందరికీ వ్యతిరేకమవుతున్నారు. కాంగ్రెస్ పార్టీకే తెలంగాణ వాదులంతా కాంగ్రెస్ పార్టీనే దూరం జరిగిపోతున్నారు. తెలంగాణ వాదులంతా కాంగ్రెస్ పార్టీ, నేను ఎప్పుడో ఒక మాట చెప్తుంటా కాంగ్రెస్ పార్టీ గురించి, గర్కలాగా కాంగ్రెస్ పార్టీ, గర్కలాగా వాన పడితే చాలు గర్క వస్తుంది. ఈయన గర్క కాదు, మొత్తం గర్క కూడా రాకుండా మొత్తం మందు కొడుతుండగా లోపలనే ఇత్తు చచ్చిపోతుంది. వాన కాదు, వరద కాదు, తుఫాన్ వచ్చినా మొలకదు, ఇంకా రాదు పైకి. వాన పడితే వచ్చే గర్క రాకుండా పోతుంది మందు కొడితే. అట్లాంటి మందులు కూడా వచ్చినాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి అదే మందు కొడుతున్నాడు కాంగ్రెస్కి. ఇంకా ఇప్పుడు అయిపోతే ఇంకా గర్క కాదు కదా, ఏమీ రాదనమాట, అయిపోతుంది. తెలంగాణ వ్యతిరేకులు, మన తెలంగాణ వ్యతిరేకులు కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తే ఏమైంది? మల్కాజ్గిరిలో చెప్పు గుర్తు మీద డిపాజిట్ దక్కలే. వాళ్ళ పార్టీ నుంచి దినేష్ రెడ్డి మాజీ డీజీపీ పోటీ చేసిండు, ఏమైంది? ఉందా పార్టీ ఇప్పుడు? సమైక్యవాదులకు తెలంగాణలో ఎప్పుడు పాతరనే. టీడీపీ ఉందా? ఇప్పుడు ఏమైంది? సమైక్యవాదం బలపరిచిన టీడీపీ ఇప్పుడు కాంగ్రెస్ కూడా సమైక్యవాదం వైపు పోతుంది. మళ్ళీ తెలంగాణ వాదం నుంచి, తెలంగాణ వాదం అనేది కేసీఆర్ సొంతం కాదు అన్న విషయం గ్రహించాలి రేవంత్ రెడ్డి గారు. తెలంగాణ వాదం కేసీఆర్ సొంతం కాదు, తెలంగాణ వాదులు చాలామంది ఉన్నారు, అందరం తెలంగాణ వాదులమే. కేసీఆర్ కాదు తెలంగాణ వాది, ఆయన కూడా కాదు. మీరు ఆయన మీద కోపంతో మొత్తం తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ వాదాన్ని దూరం చేసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి దూరం అయిపోతుంది. ఇంకా మీ ఇష్టం, చేసేదేం లేదు, జరగాల్సింది జరిగిపోతుంది. గర్క మిగలదు, గడ్డి మిగలదు, లాస్ట్కి అట్లా అయిపోతుంది. కానీ ఢిల్లీ వాళ్ళు ఎందుకు రాలేదనేది మాత్రం కాంగ్రెస్ వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. కాంగ్రెస్లో ఉన్న తెలంగాణ వాదులు, కాంగ్రెస్ సపోర్ట్ చేసే తెలంగాణ వాదులు వాళ్ళు ఆలోచించుకుంటే సరిపోతుంది ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.